నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈవీఎంల మొరాయింపు, ఈసీ నిర్లక్ష్యంపై పోరుబాట. కాసేపట్లో సునీల్ అరోరాకు బాబు ఫిర్యాదు. చంద్రబాబుకు అఖిలేష్ సపోర్ట్. ఈవీఎంల మొరాయింపుపై మద్దతిస్తున్నట్లు వెల్లడి. చంద్రబాబుది పబ్లిసిటీ డ్రామా అన్న తలసాని. టీడీపీ నేతలు పూర్తిగా దిగజారిపోయారంటూ విమర్శ. ఓడిపోతారన్న భయంతోనే చంద్రబాబు డ్రామాలు. ప్రజల దృష్టిలో టీడీపీ దిగజారిపోయిందన్న వైసీపీ. బదిలీలపై ఉన్న శ్రద్ధ ఈవీఎంలపై లేదెందుకు? ఈసీని ప్రశ్నించిన సబ్బం హరి. భూమా గంగుల వర్గాల మధ్య రగడ. పోలీసు పహారాలోనే ఆళ్లగడ్డ. కోడెలపై దాడి కేసులో విచారణ ముమ్మరం. అంబటి సహా మరో ఇద్దరిపై కేసు నమోదు. కాంగ్రెస్లో అగ్రకులాలదే పెత్తనం. రాహుల్ తీరు మారాలన్న విహెచ్. ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులకు ఎదురుదెబ్బ. ఆధార్ యాక్ట్ కింద మరో కేసు నమోదు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎం. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు. పోలవరం పురోగతి పరిశీలించనున్న నిపుణుల కమిటీ. జూలై నాటికి గ్రావిటీతో నీళ్లిచ్చేలా దృష్టి. తెలంగాణలో స్థానిక సంస్థల పోరుకు మోగనున్న నగారా. 22 నుంచి ప్రక్రియ ప్రారంభం. తమిళనాడులో కొనసాగుతున్న ఐటీ సోదాలు. కోట్లలో పట్టుబడుతున్న నగదు. తమిళనాడులో ప్రధాని ఎన్నికల ప్రచారం. రాహుల్ టార్గెట్గా మోదీ విమర్శలు. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్కు విశాల్ మద్దతు. విజయం సాధించేందుకు అన్ని అర్హతలున్నాయంటున్న హీరో. విశాఖలోని హుకుంపేటలో ఎలుగుబంటి హల్చల్. స్థానికులపై దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. మేనకా గాంధీపై ఈసీ సీరియస్. ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు. తిరుమలకు ప్రముఖుల క్యూ. స్వామిని దర్శించుకున్న రాజకీయ నేతలు. ఒంటిమిట్టలో ప్రారంభమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి పూర్తయిన ఏర్పాట్లు. జమ్మూ కశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో టెర్రరిస్టు మృతి. జలియన్ వాలాబాగ్ దురాగతానికి 100 ఏళ్లు. స్మారకాన్ని సందర్శిస్తున్న ప్రముఖులు. నమో టీవీపై నిరంతర పర్యవేక్షణ. 2 అధికారులను నియమించిన ఈసీ. మసూద్ విషయంలో చైనాకు అమెరికా అల్టిమేటం. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్న. ముంబైతో రాజస్థాన్, పంజాబ్తో బెంగళూరు. నేడు ఐపీఎల్లో డబుల్ ఫైట్.